జేపీ గారు అదే నాకు నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. ఈజ్ బిన్ అ డియర్ ఫ్రెండ్ అండ్ మీరు ఈ సినిమాకి ఇందాక టీజర్ చూస్తుంటే అదే అనిపించింది. మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ అందరికి నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ఈ కలీ టీమ్ అండ్ టెక్నీషియన్స్, కాస్టింగ్ క్రూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా ఫస్ట్ నాకు ప్రిన్స్ ఈ విషయం చెప్పి ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఫోన్లో చెప్పాడు. చాలా చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నాకు వాళ్ళ వాయిస్లో. ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎక్సైటింగ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాం అని చెప్పి. అండ్ దానికి రమ్మన్నప్పుడు డెఫినెట్లీ ప్రిన్స్ నాకు యాక్టర్గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కదా, దాని ముందు నుంచి నాకు పరిచయం. అండ్ నాతో కూడా ఒక 2 సినిమాల్లో యాక్ట్ చేశాడు. మా జిమ్లో కూడా రోజు ఇద్దరు ఒకే జిమ్ కూడా పోతూ ఉంటాం. ఈజ్ బిన్ అ డియర్ ఫ్రెండ్ అండ్ ఒకటేంటంటే ఐవ్ ఆల్వేస్ నోటిస్డ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ప్రిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తన జర్నీ చూస్తే మీరు రకరకాల క్యారెక్టరైజేషన్స్ చేస్తూ స్మాల్ ఫిల్మ్ పెద్దది అనే సంబంధం లేకుండా ఇన్ఫ్యాక్ట్ తను హీరోగా చేస్తూ కూడా కొన్ని క్యారెక్టర్స్ కూడా చేశాడు. అండ్ దే రియలీ పేడ్ ఆఫ్, లైక్ డీజే టిల్లు అండ్ స్కంద ఇవన్నీ చేసినవి చాలా బాగా పర్ఫామ్ చేశాడు దాంట్లో. I think he's a really, really versatile actor. And firstly, Prince, all the best to you. You deserve a lot more. Yeah. And Mali team, Coach Neha, wish you all the best. That's her debut. And JP garu, adin నాకు ఫిదా గురించి గుర్తు చేశారు. మీరు ఈ సినిమాకి ఇందాక టీజర్ చూస్తుంటే అదే అనిపించింది. మీరు చాలా చాలా మంచి ఒక పిల్లర్ లాగా ఉన్నారు ఈ సినిమా. కానీ ఆల్ ది బెస్ట్ యూ అండి ఈ సినిమా చేసినందుకు. అండ్ శివన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఐ రియలీ లవ్ ద టీజర్ అండ్ ట్రైలర్. అండ్ నా బ్రదర్స్ యాక్చువల్లీ ఈరోజు వచ్చిన తర్వాత నేను ఒక్కనే మాట్లాడాలని కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత చూస్తే నరేష్ భయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు, ప్రియదర్శి అందరూ. సో ఐ ఫీల్ అట్ హోమ్ ఇలా మా బ్రదర్స్ అందరిని కలవడం. అండ్ మళ్ళీ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకు చూస్తే. అండ్ October 4th వస్తుంది. తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఎప్పుడు ఉండరు. అండ్ అలాగే ఈ కలీ సినిమాని కూడా October 4th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ దీన్ని చూసి చాలా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు గౌతమ్ అండ్ టు ద ప్రొడ్యూసర్స్. అంటే నాకు మీరు ఎంత కష్టపడ్డారో నాకు ఒక ప్రిన్స్ చెప్పాడు. తనకు ఒక పిల్లర్ లాగా, ఒక స్ట్రెంగ్త్ లాగా ఎప్పుడు పక్కన ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ ప్రిన్స్. అండ్ మీ అందరికీ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ October 4th కలీ సినిమాని మీరు చాలా పెద్ద ఘన విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.